అందరికీ నమస్తే. ఎట్లూరు మంచిగుర్రా? నేనైతే మస్తున్నా. మరి ఇలా మీ రాజు ఏ ఊరికి వచ్చినా అని చెప్పి మీ అందరికి అనిపిస్తుందా? ఇబ్రాహీపట్నం వచ్చిన. మరి ఇబ్రాహీపట్నం వస్తే ఇబ్రాహీపట్నంలో ఎవరున్నారు రాజు అని చెప్పి మీరు అందరూ అడగవచ్చు. ఇగో ఎలిమినేడు గ్రామం. ఈ ఎలిమినేడు గ్రామంలో మన మాజీ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ ఉన్నాడు చూసినావా? గా ఊరికే వచ్చిన. ఇబ్రాహీపట్నం నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి సారు అంటే ఈ ఏరియా మొత్తం కమర్షియల్ అన్నమాట. ఎక్కడ చూసినా ప్లాట్ల విలువ ఎంత రేట్లు పెరిగినాయో ఎట్లా పెరిగిందో మీ అందరికైతే తెలుసు కదా. మరి గసు వంటిది మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ వాళ్ళ ఊరు ఎట్లా ఉంది, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు, మరి కథ ఏంది, కార్ఖాన ఏంది అయితే అరుచుకోనికైతే పోదామా? మరి ఇంకెంత కాల్సావు రారిగా. ఎలిమినేడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఉంది. అంగన్వాడీ కేంద్రంలో మరి పిల్లలు ఎట్లా ఉన్నారు, ఆ పిల్లలకు ఏమేమో ఇస్తున్నారు. ఇక్కడైతే టీచర్ ఉంది. టీచర్ తోటి అయితే మంచి ముచ్చట పెడదాం. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు పీడి ప్రేమలత. పీడి ప్రేమలతనా? ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఇక్కడ? 39వ సంవత్సరం ఇది. ఈ ఊర్లో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి? ఈ ఊర్లో 3, మేటిలలో 1, 4. ఎంతమంది పిల్లలు వస్తారు రెగ్యులర్ రోజు? దినం అయితే మా దగ్గర ఇప్పుడు 18 మంది వస్తారు. 18 మంది వస్తారు. పిల్లలు రాగానే పిల్లలకి ఏమేమి నేర్పిస్తున్నారు? ఫస్ట్ ప్రార్థన నేర్పిస్తాము. ఆ తర్వాత మంచి అలవాట్లు నేర్పిస్తాం. మంచి అలవాట్లు, మొక్కల గురించి గాని వాతావరణం గురించి, పనుల గురించి సంభాషణ చేస్తారు. అంటే మంచి చదువుతున్నారు. అంటే మీరు ఒక్కరు ఈ 18 మందిని అంటే సంలాయించగలుగుతారా? ఇంకా కష్టం అవుతుంది కానీ తప్పదు, బాధ్యత కనుక చేస్తున్నారు. ఏబిసిలు అట్లాంటివన్నా నేర్పిస్తున్నారా? ఇవన్నీ గేమ్స్ సంబంధించిన అన్ని మంచిగా నీట్ గా ఏ అంగన్వాడీ కేంద్రాల్లో చూడలేదు, మీ దగ్గర అయితే చూస్తున్నా. బాగున్నాయి ఇవన్నీ. అంటే ఎట్లా ఈ పిల్లలతో ఆటలు ఆడిపిస్తున్నారా? ఏ వయసు వరకు ఉంటారు ఇలా? ఏ వయసు నుంచి ఏ వయసు వరకు? 5 వరకే ఉంటారు. 5 వరకు ఉంటారా? మరి ఇప్పుడు తల్లికి కానీ గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ప్లస్ పిల్లలకు ఏమేమి ఇస్తున్నారు, మీరు ఎట్లాంటి సరుకులు ఇస్తున్నారు, నెలకు ఏంటి ఏమేమి పెడుతున్నారు ఒక్కసారి చెప్పరా? మా అయితే పిల్లలకు రాగానే 9:30, 10 గంటల లోపల గుడ్డు ఇస్తాం. ఉడకబెట్టిన గుడ్డు ఇస్తారు. అయితే తల్లులకైతేనేమో రోజు భోజనము అన్నము, పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, కూరగాయలతోని సాంబారు ఇస్తాం. ప్రెగ్నెంట్స్ ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ అమ్మ గిట్ట వస్తున్నారు? ఎవరన్నా వస్తారు. ఏ టైంకి వస్తున్నారు వాళ్ళు? 11 ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి వీళ్ళని తీసుకపోతే అప్పుడు తినేసి వెళ్ళిపోతారు. భోజనము తీసుకుపోయేటోళ్ళు కొంతమంది తీసుకుపోతారు. ఇప్పుడు ఇంతకుముందు బాగా తినేది ఇక్కడనే కానీ ఇప్పుడైతే టిఫిన్ లో పెట్టుకొని తీసుకెళ్తుండ్రు. ఏమేమి ఇస్తారు ఒక్కసారి చెప్పరా? అన్నము, పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, 200 గ్రాములు పాలు, ఆకుకూరలతో ఏదన్నా కూర చేసి. ఇవి తినడం కాకుండా ఇప్పుడు ఇంటికి తీసుకుపోనికి ఉంటది కదా, కొంతమంది ఇంటికి సరుకులు ఉంటాయి కదా, నెల ఇస్తలేము ఇప్పుడు. ఎందుకట్లా? అట్లా ఇస్తే తీసుకుపోయి వాళ్ళు తింటలేరు అని ఇస్తలేము. బాలామృతం అని, నూనె అని, పాలని, గుడ్లు అని ఇస్తలేము. అయితే బాలామృతం అయితే ఇస్తాము. 16 గుడ్లు ఇస్తాం నెలకు ఒక పిల్లవానికి. బాలామృతము 16 గుడ్లు 6 నెలల నుండి 3 సంవత్సరాల లోపు వరకు ఇస్తాం. కాదు మరి అందరు ఇంటికి ఇస్తారు కదా, ఇస్తలేము ఇప్పుడు. ఎప్పుడు ఇస్తలేము మేము. మా దగ్గర తప్పకుండా వస్తారు తల్లులు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇక సమస్యలు అంటే ఈ ఫోన్ నుండి కొంచెం సమస్యలే మాకు. ఏం ఫోన్ నుండి ఏం సమస్యలు అంటే ప్రతిదీ ఆన్లైన్ లో చెయ్యాలి. రికార్డు వాళ్ళ హాజరు గాని, పిల్లల హాజరు గాని, ఫుడ్ ఇచ్చేది గాని, ఇంకా ఇటువంటి ప్రోగ్రాములు చేసి డాష్ బోర్డ్ లో పెట్టడం గాని, ఇదంతా కొంచెం కష్టమే మాకు. మెల్లమెల్ల నేర్చుకుంటున్నారు. అవును. ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఒకటే రూమ్ ఉన్నది, ప్లస్ అది ఒకటి సరుకులు దానికి ఉన్నది. ఇంకేమైనా పెద్దగా కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటది, ఇంకా అంగన్వాడీ కేంద్రం ఇంకా మంచిగా ఉంటే బాగుంటుంది. చాలా ఇంతవరకు ఓకేనా అనిపిస్తుందా మీకు? పెద్దగా అంటే ఇంకా పిల్లలకు కొంచెము లోపల ఆటలు ఆడిపియాలంటే కష్టమే అవుతుంది. చిన్నగా అయిపోయింది. పిల్లలు స్ట్రెంత్ పెరిగిర్రు, ఇక్కడనేమో చిన్నగా అయిపోయింది. ఇంకేమైతే బాగుంటది ఏంటంటే ఆట వస్తువులు వాళ్ళు ఆడుకోవడానికి కొంచెం ఆట వస్తువులు ఇస్తే బాగుంటది. మరి ఈ ఊర్లో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, 3 సార్లు మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ ఉన్నారు కదా, వాళ్ళ బాబు గిట మన బంటన్న గిట ఇక్కడ తిరుగుతూనే ఉంటాడు. మరి ఎప్పుడన్నా మీరు అడగలేదా?
మా స్కూల్కి ఇంతవరకు ఎన్నరు రాలేదు. అంటే మీరు అడగలేదు? మేము అడగలేదు. అడిగితే దాన్ని ఇస్తాడు. అంటే ఏమన్నా గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి చెప్పండి, చెప్తే చేస్తారు కదా, చెప్పకుంటే ఏం చేస్తారు? సర్పంచ్ ఉండగా ఇవంతా కలర్ వేయించిండు ఆ ట్యాంకీకి, అది ఇది. ఇంకా ఆయనది పదవి అయిపోయింది. ఏ పార్టీ నుంచి గెలిచిన ఆయన? బీఆర్ఎస్. ఏం పేరు నీ పేరు? సంకేత్. సంకేత. మీ మమ్మీ పేరు? ప్రశాంతి. మీ డాడీ పేరు? దర్శన్. రోజు వస్తున్నావా అంగన్వాడీ కేంద్రం? వస్తున్నావా? గుడ్డు ఇస్తుర్రా? అన్నం పెడుతుర్రా? ఏమొస్తావు? ఏబీసీలు చెప్తాను అంటే చెప్పు. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. పాట పాడతావా? పోయమ్స్ అట్లాంటివి ఏమొస్తాయా? వెరీ గుడ్, మంచిగా చదువుకో, సరేనా? ఎప్పుడు అందరూ అమ్మ, నీ పేరేం పేరు? నా పేరు బిచ్చపామ. బిచ్చపామ. సంచి గించి ఎక్కువ నువ్వు ఎడుకుపోతున్నావు, పని కోతున్నావా? ఏమైంది? చెవికి ఏమైంది? కుట్లు వేయించుకున్నాను. కుట్లు వేయించుకున్నావా? పింఛన్ గిట్ల అంత వస్తుందా? మొగలకు వస్తుంది, ఆడలకు వస్తలేదు. మరి ఎమ్మెల్యే ఆమెకు వస్తుంది, మాకు రాదు ఇద్దరికి. అవును, ఇంతమందికి వచ్చేదా? నాకు ఇంతమందికి వచ్చింది, నా పేరు ఎవరు కొట్టేసారు? మీ ఊరిలో కొట్టేయచ్చు. ఎవరు కొట్టేసారు? ఊరు ఎట్లా ఉంది? మంచిగా ఉందా? మంచిగానే ఉంది. అమ్మ, నీ పేరేం పేరు? రామ్లమ్మ. రామలమ్మ. ఏమైంది? కాలుకి ఏమైందంటే? ఈ నడవరాదు బిడ్డ, నడవరాదా? కొడుక అరిగిందంటే ఈ కొడుక కాలు నొప్పులు ఉంటాయి. పింఛన్ వస్తుందా? పింఛన్ లేదు, ఏం లేదు. ఏం లేదా? మరి ఎట్లా ఊరు పెడుతున్నామ్మా నీకు? ఎవరు పెడతారు? ఎవరు పెడతలేరు, గట్టిన ఆడుకొచ్చుకుంటా కాపాలు. కాదు, ఇంతకుముందు మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ ఇదే ఊరు ఎమ్మెల్యే, మీరు ఎప్పుడు అడిగి రాపించుకోలే? అలా కొడుకు ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జర మంచిగానే ఉన్నా, ఆయన ఉన్నప్పుడు మంచిగా వచ్చింది. ఇప్పుడు 2-3 నెలలు అవుతున్నది. మళ్ళీ అడగలే సార్ వచ్చినప్పుడు ఇట్లనే ఏంది మా పరిస్థితి? సార్లకు చూపిస్తే ఏమంటున్నారు, చూతాము క్యాంపు పడుతుంది, క్యాంపు పడ్డప్పుడు రాసుకుంటాం. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు గిట్ట వస్తున్నాయి కదా, మరి ఎటువంటి వాళ్ళకి ఓటేప్పుడు? మరి పింఛన్లు అట్నే ఉన్నది, ఆమె చెవు కట్టినే ఉంది, నీ కాలు కట్టనే ఉంది, మరి మంచి పని చేసే వాళ్ళకి ఓటేస్తారా? ఇటువంటి వాళ్ళకి ఏటేస్తారు? ఎవరికి వేయాలనో ఏమో, మాకెవ్వరు సాయం చేస్తలేరు బిడ్డ. అన్న, నీ పేరేం పేరు? నా పేరు చంద్రమౌళి. చంద్రమౌళి. ఆటో నడుపుతున్నావు, ఏడు నుంచి ఏడికి తీసుకోతావు? ఎలిమినేట్ ఇబ్రాహీంపట్నం. ఎలిమినేట్ ఇబ్రాహీంపట్నం. రోజు ఎక్కుతురా? పబ్లిక్ ఎక్కడం లేదు, తగ్గింది. ఎందుకు తగ్గింది? మరి ఫ్రీ బస్ వల్లనా? మెయిన్ ఫ్రీ బస్ ఇది. ఫ్రీ బస్ ఇంత ముందు ఫ్రీ బస్ కాబట్టి ఆ చార్జీలు ఎందుకు పెట్టుకోవాలి? అనవసరం గంట సేపు అయినా కానీ ఆగి ఎక్కిపోమని. గంట సేపు అయినా ఆగి కుదార్తగా ఎన్నడు 6 నెలలకు కొన్నాడు ఓనోళ్ళు కూడా ఇప్పుడు రోజు పోయి వస్తారు. రోజు పోయి వస్తారు. ఎట్లా మరి అప్పటికిప్పటికి ఎట్లా మరి కిస్తీలు కానీ ఇంట్లో కానీ అన్ని వెళ్తున్నాయా? ప్రాబ్లమే ఉంది ఇప్పుడు, జీవితమే ప్రాబ్లానికి వచ్చింది. ఇప్పుడు ఈ ఊర్లో మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచింది తెలంగాణ వచ్చినాక ఇట్లా, ఇంత ముందుకు ఇట్లా, మరి ఎట్లా ఉంది ఊరు? ఎట్లా ఉంది? ఇక ఊరంటే ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఇక్కడ భూములు పోయినాయి. ఉన్న ఎస్సీల ఎస్టీ ఈ కురుమల్లో తెలుగుల్లో భూములు మొత్తం పోయినాయి. గవర్నమెంట్ కు అప్పచెప్పేసిన భూములన్నీ కిషన్ రెడ్డి. దాని వల్ల వచ్చిన డబ్బులతో కొంచెం ఇండ్లు అవి కట్టుకోరు, కానీ ఒక ప్లాట్ రాలే, ఎవరికి ఏం రాలే. ఒక పెళ్లిళ్ళు ఎవడన్నా ఉన్నాడు, పెళ్లిళ్ళు చేసిండు. వీళ్ళకి ఎస్సీలకు మాత్రం చాలా అన్యాయం, వాళ్ళకి 1 గుంట భూమి లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏందోనంట ప్యాప్ సిటీ అంట, ఏదోనంట విమానాశ్రయం పార్సు తయారయ్యేది పడుతుంది, అది ఇది అని తీసుకురు. ఇప్పుడు లాభం కలగలేదంటే ఇప్పుడు ఏమో భూస్వాముల భూములు ఏమో 4 కోట్లు 5 కోట్లు పోతున్నాయి. ఈ భూమి ఏమో 14,75,000 ఇచ్చి తీసుకుండు. కనుక బీదలకు మాత్రం అన్యాయం. 13,75,000 ఇచ్చారు ఎకరానికి. కొంత ఇక్కడ 5 కోట్లు ఉంది ఇప్పుడు భూమి. ఒక ఎకరం 13 లక్షల కంటే కొంతమందిని కిషన్ రెడ్డి ఏం చేసిందంటే తెలంగాణ వచ్చినాకనే తీసుకుండు. తెలంగాణ వచ్చినాక ఏం చేయలే. భూములకు బావులు బోర్లు తీసుకున్న వాళ్ళకు వేసిన వాళ్ళకు పైసలు ఇస్తామన్నాడు, అవి లేవు. 3 ఎకరాల భూమి ఉంటే ఎకరన్నరనే ఇస్తామని ఎకరన్నరకే కట్టించారు పైసలు. ఇంకా అది గడబడి నడుస్తుంది ప్రాసెస్. అంటే 3 ఎకరాలు ఉంటే అలా ఎకరన్నా అంటే ఆ 3 ఎకరాలు తీసుకొని ఎకరన్నర ఊరికి డబ్బులు కట్టించారు. మరి ఇట్లా తిరగవాలి సొంత ఊరు, మరి మీరు అందరు తిరగలేదా? తిరగబడ్డారు. సొంత ఊరు అంటే ఎమ్మెల్యేది ఈ ఊరే. అయినా వాళ్ళకి తోటి సన్నిహితులకు ఆయన ఎంబడి ఉన్న వాళ్ళకేమో ఈ ఎకరన్నర ఉన్న 3 ఎకరాలు ఉన్న పైసలు వేరేకి ఎకరన్నర రద్దు చేసి ఎకరన్నా ఈయన కట్ చేసిండు. ఏం చాలా దెబ్బ పెట్టిండు పబ్లిక్. ఇట్లయితే మరి ఎట్లా మరి ఇప్పుడు కేసు వేసిర్రు జనాలు.
చాలా మంది డబ్బులు తీసుకోలేదు, కేసు వేసిర్రు. ఈ కేసులో వస్తాయి అని అంటుండు. ఇక ఏమొస్తాయి ఇప్పటికైతే లేదు. ఇప్పుడు రానున్న రోజులలో సర్పంచ్ ఎన్నికలు గిట్ట వస్తున్నాయి. ఎటువంటి వాళ్ళకి ఓటేస్తే మంచిగా ఉంటుంది? ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎటువంటి వాళ్ళకంటే ఒకటి ఈ బీఆర్ఎస్ అనేటోళ్ళకు చాలా దొంగలు అయిపోయారు. ఏడైనా బీఆర్ఎస్ అనేటోళ్ళు ఏడైనా ఎవరంటే ఉన్నోడే అయ్యిండు, ఉన్నోడే బీఆర్ఎస్ లోకి పోయిండు, లేనోడు అదే కాంగ్రెస్ కమ్యూనిస్టు బీజేపీలు పడుర్రు. ఇక బీఆర్ఎస్ కేసు ఎప్పటికైనా గంతే. ఇక మన ఇదే పార్టీ, నాది కాంగ్రెస్ పార్టీ. ఎలిమినేడి గ్రామంలో మంకాల శేఖర్ రెడ్డి అన్న తోటి గిట్లా మరి ఊరేంది, ఊరు కథ ఏంది అయితే ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం అన్న. మీ పేరన్నా? పూర్తి పేరు? మంకాల శేఖర్ రెడ్డి అన్న, జిల్లా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిని. అధికార పార్టీలో ఉన్నాను. ఎలిమినేడి గ్రామ పరిస్థితి ఎట్లా ఉందన్న? ఎందుకంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దాదాపుగా ఎమ్మెల్యే గెలిచి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. ఈ ఊరికి సొంత ఊరు, పుట్టిన ఊరు, హైదరాబాద్కు దగ్గరున్న ప్రాంతం. ఇక్కడ ఎక్కడ చూసినా ఇక్కడ భూమి అంటే బంగారంతో సమానం. ఎట్లా అభివృద్ధి ఉంది, ఎట్లా ఏమేం పనులు చేసిండు, ఎట్లా ఉంది ఊరు? మంచిరెడ్డి కిషన్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే అన్న. 3 సార్లు 2009లో ఫస్ట్ ఒకసారి, 2014లో ఒకసారి, 2018లో ఒకసారి, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. ఫస్ట్ గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ, రెండోసారి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మళ్ళీ టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి మళ్ళీ తర్వాత ఇక మూడోసారి బీఆర్ఎస్ లో గెలిచిండు. గెలిచిన తర్వాత స్టార్టింగ్ ఒక 10-12 సంవత్సరాలు అయితే మా గ్రామాన్ని ఏం పట్టించుకోలేదు. తర్వాత మొన్న లాస్ట్ ఏదైతే మూడోసారి గెలిచిన తర్వాత పోయే ముందు మాత్రం ఆ రోడ్లు మాత్రం కొంచెం, అది కూడా ప్రభుత్వ ఫండ్ ఏం కాదు. దాన్ని మా గ్రామంలో 658 ఎకరాల భూమి అసైన్డ్ ల్యాండ్ ఉండేది 4 నెంబర్లలో. ఎన్ని ఎకరాలనా? 658 ఎకరాలు. 650 ఎకరాలు ఈ భూమి ఇక్కడ, ఈ భూమి ఎలిమినేడు గ్రామంలో 512 సర్వే నెంబర్ల 378 ఎకరాలు, 166 సర్వే నెంబర్ల 103 ఎకరాలు, 421 168 ఎకరాలు, 3 నంబర్లు, ఇంకొక నెంబర్లో 1 ఎకరనే. అట్లా 4 నెంబర్లు కలిసి 650 ఎకరాలు. మా రైతులకి అందరికీ మీకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు ఆ రోజు. అలాగే మీరు భూమి ఇస్తే మన ఊరికి కంపెనీలు వస్తాయి, బాగా అందరికి అభివృద్ధి, కంపెనీ వస్తే రోడ్లు అభివృద్ధి అవుతాయి, గ్రామం అభివృద్ధి అవుతుంది, చుట్టుముట్టు భూములకు విలువలు పెరుగుతాయి అని చెప్పి అందరికి చెప్పడం జరిగింది ఆ రోజు మా గ్రామంలో వద్దు, ఇంత తొందరగా ఇప్పుడు రాబోయే రోజులలో మనకు హైదరాబాద్కు దగ్గర ఉన్నాము, భూముల రేట్లు పెరుగుతాయి వద్దని చెప్తే మా గ్రామంలో కొంతమంది రైతులు వాళ్ళ అవసరాన్ని అట్లా ఉండే కాబట్టి సరే ఇద్దాంలే, ఎప్పుడున్నా పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఇండ్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మాటలు నమ్మి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎకరానికి 13,72,000 రూపాయలు ఎకరానికి గవర్నమెంట్ ఇస్తున్న అప్పుడున్న నోటిఫికేషన్ ప్రకారం. అప్పుడు ఎంత ఉండే? అప్పుడు మా గ్రామంలో 4 లక్షలు ఉంది ఎకరం రేటు. దానికి 4.5 లక్షలు ఉంటే దానికి 4th టైమ్స్, అది 3rd టైం అంటే 12.5, అదే ఆ లెక్కనే అది. అయితే అందులో 2018లో ఒక నోటిఫికేషన్, 2019 ఒక నోటిఫికేషన్, 2021లో ఒక నోటిఫికేషన్. అయితే మొదటి నోటిఫికేషన్ ప్రకారం ఈ రేటు, తర్వాత రేటు ఈ భూమి తీసుకుంది 2022లో రైతులకు డబ్బులు ఇచ్చింది, కానీ నోటిఫికేషన్ మాత్రం 2017-18 దాని ప్రకారం ఇచ్చిర్రు. ఆ ఇచ్చి కూడా ఏం చేశారంటే రైతులకి ఎకరన్నర భూమి పట్టా సర్టిఫికెట్ ఉంటే వాళ్ళ కాస్ట్లో ఉంటే వాళ్ళకి ఇచ్చింది ఎకరా 2 గుంటలు మాత్రమే, మిగతా 17-18 గుంటలు కట్ అయిపోయింది. అంటే వాళ్ళు ఏమని అడిగితే ఏమంటారంటే అధికార యంత్రాంగము, అప్పుడున్న అధికార యంత్రాంగము, మేము సర్వే చేస్తే ఫిజికల్ మెజర్మెంట్ తక్కువ వచ్చింది. అది వాస్తవానికి రైతులు ఎకరన్నర ఉంటే ఎకరన్నర భూమి కబ్జా ఉన్నారు. అవును, 3 ఎకరాలు కొంతమందికి ఉంటే 3 ఎకరాల మీద కబ్జా ఉన్నారు. కానీ వాస్తవానికి వీళ్ళు ఎంజాయ్మెంట్ సర్వే పేరు మీద తప్పు చేసి, అధికార యంత్రాంగం తప్పు చేసి అప్పుడున్న అధికార పార్టీ ఎమ్మెల్యేకి లొంగి మా జనాలకు అన్యాయం చేశారు. వాస్తవం అది. ఎందుకు ఎట్లా అన్యాయం చేశారంటే కొంతమంది బినామీ పేర్ల మీద భూమికి సంబంధం లేదు, వాళ్ళకి సర్టిఫికెట్లు లేవు, వాళ్ళకు రికార్డులు లేరు, కానీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి.
సంబంధం లేకుండా అంటే ఇది ఎక్కడ విచిత్రము అంటే అప్పుడు కిందికెళ్ళి పైకెళ్ళి కింది దాకా అధికార యంత్రాంగము అప్పుడున్న అధికార పార్టీ అండదండలతోటి వాళ్ళ భయానికి వీళ్ళు ఈ రకంగా వాళ్ళు పెట్టిన ఏ పేరు చెప్తే ఆ పేరు ఇంక్లూడ్ చేయడం. సరే, ఇప్పుడు ఏదైతే భూమి కంపెనీల కోసం తీసుకున్నారో ఇప్పుడు ఆ కంపెనీలకు భూమి వచ్చినాయా? కంపెనీలు ఇక్కడికి రాలేదు, మరి ఇప్పుడు కంపెనీలు రాలేదు, భూమి అట్లనే ఉంది. మీరు ఏ పార్టీలో ఉన్నారు? నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మరి ఈ విషయం ఇప్పుడున్న స్థానిక మా ఎమ్మెల్యే గారితో కూడా మొన్న ఎన్నికలలో మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒకవేళ మాక్సిమం ప్రయత్నం చేస్తాము నోటిఫికేషన్ రద్దు చేయించడానికి. ఒకవేళ ప్రభుత్వం గనక రిటర్న్ ఇయ్యని ఎడల ఇప్పుడు నష్టపరిహారం పెంచి ఎవరికైతే రాలేదో వాళ్లకు నష్టపరిహారం పెంచి ఇద్దామనేది ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. అది కూడా మొన్నటిదాకా కూడా మంత్రి గారి దగ్గర కూడా రెవెన్యూ మంత్రికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి వీళ్ళందరూ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎవరైతే గుంటలు కట్టయినాయో ఆ కట్టైన గుంటల పైసలతో పాటు ప్రతి కుటుంబానికి ఒక ప్లాట్ ఇద్దామనే ఉద్దేశంతో మేము గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేయడం జరిగింది. అధికారం పైదాకా కూడా తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఎంత ఉంది ఎకరం? ఇక్కడ ఇప్పుడు మా దగ్గర 10.5 లక్షలు చేసిర్రు. ఇప్పుడు ఎకరం ఎంత ఉంది? ఇప్పుడు ఎకరం వచ్చేసి దాదాపు 3 కోట్లు ఉంటది. ఎలిమినేటర్ 5 కోట్లు అంటున్నారు. 3 కోట్లు 3.5 కోట్లు. ఇప్పుడైతే ఇంకా ఇప్పటి వరకు ఒకటి కూడా 3.5 కోట్లు దాటిపోలేదు. 3 నుంచి 3.5 కోట్ల మధ్యలో నడుస్తుంది ప్రజెంట్. ఏమేం చేస్తారన్న? నేను జనరల్ గా ప్రతి ఒక్కరికి ఆపద వచ్చిందంటే ఏ రాత్రి వచ్చినా ఏ ఆపద వచ్చినా ఆ రాత్రి రమ్మంటే కూడా వస్తాను. వాళ్ళకు ముందుండి అన్ని రకాలుగా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాను. అందించి అన్న ఈ అధికార ప్రతి ఆఫీస్ లో కూడా కరెంటు సమస్యలు గాని రెవెన్యూ సమస్యలు గాని పోలీస్ డిపార్ట్మెంట్ సమస్యలు గాని ఎండిఓలో గాని ప్రతి ఆఫీసులలో కూడా నాది పర్టికులర్ గా ఒక ముద్రలాగా పనిచేసుకుంటూ అప్పటి నుంచి కూడా ఇదే రకంగా ముందుకు పోతాను. అధికారులు కూడా అందరు సహకరిస్తారు నాకు జనరల్ గా. ఎందుకంటే శేఖర్ రెడ్డి అని అప్పటి నుంచి హార్డ్ వర్క్ చేస్తాడు, అందుబాటులో ఉండి పని చేస్తాడు, ప్రజల కోసమే వస్తాడు, సొంతం పనికి ఎప్పుడు రాడు అన్న ఉద్దేశంతో అందరు కూడా సపోర్ట్ చేసి నన్ను ఆదరించడం జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మా ఊర్లో ఎంపీడీసీ ఓడిపోయిన తర్వాత మా భార్య మళ్ళీ తర్వాత మొన్న కూడా పోయినసారి సర్పంచ్ కూడా పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి క్యాండిడేట్లు ఎవరు ముందుకు రాకపోతే పార్టీ ఉనికి కాపాడడం కోసం నిలబడడం జరిగింది. అప్పుడు కూడా నేను అయిష్టంగానే ఉన్నాను. అయినా ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు మల్లెడ్డి రంగారెడ్డి గారు కూడా అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఉండి ఆయన కూడా ఉండి శేఖర్ ఏం కాదు ఎలిమినేట్ లో పోటీ చేయి సరే చెయ్యాలి ఖచ్చితంగా నీకు ఉంది పేరుంది గెలుస్తావంటే ఆయన మాట మీదకి నిలబడడం జరిగింది. కానీ అప్పుడున్న అధికార యంత్ర పార్టీకి వాళ్ళు అధికారంగా బలం గుండ్రి బలంగా ఉండి వాళ్ళు డబ్బులతోటి అన్ని రకాలుగా చేసి వాళ్ళే గెలవడం జరిగింది. అప్పుడు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ అప్పటి నుంచి కూడా నిరుత్సాహపడకుండా ప్రజల కోసం నిరంతరం పనిచేసుకుంటూ ఇప్పుడు యాక్టివిటీస్ లో బాగా పాల్గొంటాను. మా గ్రామంలో ఈ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత రంగారెడ్డి గారు మా ప్రియతమ నాయకుడు రంగారెడ్డి గారు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా గ్రామంలో కూడా ఎన్నికలప్పుడు మేము 6 పథకాలది హామీ ఇవ్వడం జరిగింది. ఆ పథకాలలో భాగంగానే విద్యుత్ అయితే అందరికి ఇంచుమించు మా గ్రామంలో 1000 ఇండ్లు ఉంటాయి. 1000 ఇండ్లు దాదాపు 750 ఇండ్ల వరకు ఇప్పుడు గృహజ్యోతి పథకం అమలు అవుతుంది. మిగతా ఇంకా 200-300 మంది ఏంటంటే రేషన్ కార్డు లేక ఇండ్లు లేవని చాలా మంది ఇండ్లు లేక కొంతమంది రేషన్ కార్డు లేక కొంతమంది వాళ్ళకి ఇది ఉంది. దాదాపు మా గ్రామంలో ఒక 250 నుంచి 300 మంది విడో పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు లేవు. ఇప్పటికి అవసరాలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో వాళ్ళు తిరిగి అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు యాప్ ఇంకా గవర్నమెంట్ పింఛన్లకు సంబంధించి ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈ నెల 2 నెలల్లో చేస్తారు. చేసిన తర్వాత ఎవరైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చేయించడం జరుగుతుంది. అలాగే మరి కూడా ఇంకా కూడా మన సోషల్ వర్క్ నాది ఏంటంటే జనరల్ గా విలేజ్ లా టోర్నమెంట్స్ పెట్టడం గానీ యూత్ టోర్నమెంట్స్ పెట్టడం జాబ్ మేళ కూడా పెట్టేయడం జరిగింది. ఫాక్స్కాన్ కంపెనీ వాళ్ళని తీసుకొచ్చి ఎలిమినేట్ గ్రామంలో 150 మంది పాల్గొంటే దాదాపు 80 మంది అందులో ఉద్యోగాలు రావడం జరిగింది. ఇప్పుడు ఆ 80 మంది 2 బస్సులు వస్తున్నాయి తీసుకెళ్తున్నాయి మళ్ళీ దించిపోతున్నారు ఫాక్స్కాన్ కంపెనీ. అది మనం చేయడం జరిగింది. మళ్ళీ మొన్న రెండోసారి కూడా మళ్ళీ జాబ్ మేళ పెట్టిస్తే దానికి ఒక 50 మంది అయితే 25 మంది మొన్న సెలెక్షన్ అయ్యారు. మళ్ళీ ఆ రకంగా చేయడం ఇంకా నాతోటి కానప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లి మళ్ళీ అక్కడ నుంచి కూడా ఫోన్ చేయించి కొంతమందిని రిక్రూట్మెంట్ చేయించడం జరుగుతుంది. ఇంకోటి శేఖర్ రెడ్డి
రేపు రానున్న రోజుల సర్పంచ్ కావాలనుకుంటున్న ఎలిమేడ్ గ్రామానికి సర్పంచ్ కావాలనుకున్నప్పుడు ఇంకేమన్నా ఏ పనులు చేయడానికి మీరు ప్రజలకు హామీ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను హామీ ఇవ్వడానికి ప్రజలకి ఇంచుమించు వాళ్ళకున్న వ్యక్తిగత సమస్యలు ఎక్కువ మంది ఉన్నారు ఈడ మొత్తం చాలా మంది. వాళ్ళకు పింఛన్లు రాలేదు, అవి పింఛన్లు ఒకటి, పింఛన్లతో పాటు ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు దాదాపు మొన్ననే మేము తిరిగి ఊరంతా తిరిగి ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 250 ఇండ్ల వరకు ఎలిమినేట్ గ్రామంలో అవసరం ఉన్నాయి. దానికి ఎమ్మెల్యే గారు కూడా మొన్న ఫస్ట్ విడతలనే మా గ్రామానికి 50 ఇండ్లు కావాలన్నా అని ఫైట్ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు 50 ఇండ్లు అంటే అన్నగారు మన 40 ఇండ్లు మాకు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా సెలెక్షన్ చేసి ఇండ్లు లేని వాళ్ళు, కిరాయి ఇండ్లలో ఉన్న వాళ్ళు, గుడిసెలలో ఉన్న వాళ్ళు, భర్తలు చనిపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వాళ్ళనే ఐడెంటిఫై చేసి పంపించడం జరిగింది. మొదటి విడతగా వాళ్ళకు వస్తాయి. తర్వాత ఇంకా ఆర్థికంగా పేదరికంలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడానికి రెండో విడత కూడా ప్రణాళికలు సిద్ధంగా చేస్తున్నాము. ఇండ్ల విషయంలో అవి ఆ రకంగా ముందుకు పోతున్నాం. ఇందిరమ్మ ఇండ్ల మన గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 6 పథకాలను కింది దాకా తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం మేము కూడా. నేను ఇంకోటి శేఖర్ రెడ్డి అన్న ఇంకో ముచ్చట అడుగుతున్నా. ఇప్పుడు ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి వాళ్ళ మనిషిని కాదని తట్టుకునే శక్తి ఈ గ్రామంలో మీకుందా? నేను ప్రజాభిమానంతో ప్రజల ఆశీస్సులతోటి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ ఖచ్చితంగా ప్రజాభిమానం చూరగొంట ఆ రకంగా నేను పనిచేసి విజయం సాధిస్తానన్న నమ్మకం నాకు ఉంది. ఓకేనా. ఎలిమినేట్ గ్రామంలో దోమకొండ నరసింహన్న అయితే ఉన్నాడు. ఈయన గ్రామ శాఖ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ. మరి వాళ్ళ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ ఏమేం పనులు చేసిండు, ఏమేం కాలేదు, ఒకసారి ఊరు ఎట్లా ఉంది అనే దాని మీద అడిగి తెలుసుకుందాం. ఎట్లుంది మీ ఊరు? మా ఊరు మంచిగానే ఉంది. ఇంతకుముందు మంచిగా ఉన్నది, ఇప్పుడైతే ప్రభుత్వం మారింది. ఎక్కడ వేసిన బొంత అక్కడనే ఉంది. ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచి అభివృద్ధి పనులు చేసిండు. మా ఊర్లో చూసిరుగా మీరు వస్తుంటారు. ఎంతవరకు చదువుకున్నాడు ఆయన? ఈ ఊర్లో ఎంతవరకు, ఎప్పటి వరకు ఉన్నాడు ఆయన? చాలా మొత్తం మా దగ్గరనే చదివాడు. ఇబ్రాహీంపట్నంలో చదివాడు. అక్కడ నుంచి కాలేజీ సిటీకి వెళ్ళిండు. అంటే 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు కదా, ఎట్లా అనిపించింది మీకు ఈ ఊరు నుంచి? మరి మా ఊరు నుంచి ఒక ఎమ్మెల్యేగా, మా ఊరు ఎమ్మెల్యే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. నాన్న చెప్పుకున్నా మా ఎమ్మెల్యే అని చెప్పుకుంటాం. మా ఊరు ఎమ్మెల్యే అంటేనే మాకు కొంచెం గౌరవంగా ఉండేది. అంటే ఆయన ఎప్పుడు ఫస్ట్ పదవి ఏ పదవి చేపట్టిన ఆయన? ఫస్ట్ ఈ ఊర్లో విలేజ్ సర్పంచ్ చేసిండు. సర్పంచ్ తర్వాత పీడీ చైర్మన్ వాటర్ ఉంటుంది కదా, అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో చైర్మన్ గా చేసిండు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా చేసిండు. ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఈ ఊర్లో? మా ఊర్లో 3200 చిల్లర. 3200. 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు కదా, అంటే ఊర్లో ఏమేమి అభివృద్ధి ఆయన ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఆయన ఎమ్మెల్యే అయినాక సొంత ఊరు ఎమ్మెల్యే అని చెప్పుకోనికి ఇట్లా ఉంటుంది కదా, ఉండూరికి ఏమైనా చేయాలని చెప్పి అట్లాంటి పనులు ఆయన 3 సార్లల్లో ఏమేమి పనులు చేసిండు? మా దగ్గర హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ లేకుండే. ఈ ఊర్లో ఎలిమేళ్ళ హాస్పిటల్ చేసిండు. మాకు కరెంట్ జంక్షన్ లేకుండే, జంక్షన్ చేసిండు. వాటర్ నల్లాలు మా అన్ని ఊర్ల కంటే కూడా కొంచెం మా ఊరు సొంత ఊరు కాబట్టి కొద్దిగా వాటర్ కూడా మాకు ఏనాడు కూడా వాటర్ ప్రాబ్లం లేదు. వాటర్ మంచిగానే అప్పటి నుంచి కూడా ఏ ఎండాకాలం వచ్చినా మాకు వాటర్ ప్రాబ్లం లేదు. వాటర్ కూడా మంచిగానే సప్లై మంచి అప్పటికి నుంచి అందరికంటే ముందు చేసిండు మాకే. కాకపోతే అంతటా నియోజకవర్గంలో కూడా చేసిండు. మాకైతే ఏనాడు మా సారు ఉన్నంత వరకు మాకు ఏ కొదవ లేకుండా అన్ని ఈ రోడ్లు కానీ, ఇప్పుడు రోడ్లు కూడా మంచిగా ఉన్నాయి చాలా. మీరు ఇప్పుడు ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి వచ్చినా, మంగళపల్లికి వెళ్ళి వచ్చినా కూడా సేమ్ రోడ్డు, ఎంత మంచి రోడ్డు. మా విలేజ్ లో కూడా చుట్టుముట్టు ఎక్కడైనా మొత్తం సీసీ రోడ్డు రౌండ్ ప్లస్ విలేజ్ లో కూడా ప్లస్ చుట్టుముట్టు ఇంకా పక్క మాకు 9 రోడ్లు ఉన్నాయి ఈ ఊరికి. అన్ని రోడ్లు కూడా మా ఎమ్మెల్యే గారు చేసినాయి. అంటే హాస్పిటల్ ఒకటి, స్కూల్ గిట్ట కట్టించిండు. ఆ స్కూల్ కూడా మంచి, ఇప్పుడు మా దగ్గర 10th వరకు మంచి బాగుంది. వాళ్ళ భూమి కూడా వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు దానం ఇచ్చారు. వాళ్ళ నాయనలు గవర్నమెంట్ స్కూల్ కు వాళ్ళు దానం ఇచ్చింది. ఇక్కడ గవర్నమెంట్ ఎన్టీ రామారావు పీరియడ్ లో ఇక్కడ ప్లాట్లు కట్టించారు. అది కూడా భూమి వాళ్ళదే. మంచిరెడ్డి రఘునందన్ రెడ్డి అని సార్ వాళ్ళ చిన్న ఆయన ఇచ్చిండు, వాళ్ళు ఇచ్చింది. అది
అంటే దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్న యువతకు కానీ మీలాంటి వాళ్ళందరికి కానీ ఏంటంటే ఇక్కడ వస్తే ఈ కంపెనీలు వస్తే బాగుంటుందని చెప్పి ఈ ఊర్లో ప్రధానంగా 650 ఎకరాల భూమి తీసుకొని వాళ్ళకు కంపెనీలు వస్తే ఆ కంపెనీలో మీకు ఉద్యోగాలు వస్తాయి, మీ అందరికి బాగుంటాయి అని చెప్పి 1/3 అని చెప్పి 3 ఇంతల అప్పుడు ఎంత 4 లక్షలు ఎంత పోతుందంట ఎకరం ఈ ఊర్లో అసైన్ భూమి 4 లక్షలు పోతే 13,50,000 రూపాయలు ఎంతో ఇస్తున్నారు అని చెప్పి 14 1/3 వస్తుంది, మీరు అందరు వస్తే మన ఊరే బాగుంటుంది అని చెప్పి అది తీసుకొని కొంతమందికి వచ్చిందంట, కొంతమందికి రాలేదంట. ఇప్పటికీ అది ఏంది ఆ పరిస్థితి ఏందన్న? అంటే ఆ ల్యాండ్ తీసుకునేటప్పుడు అందరిని అడిగిండు సార్, ఊర్లో అందరిని కూర్చుని మీటింగ్ పెట్టి ఇట్లా భూమి తీసుకుంటే మన పిల్లలు బాగుపడతారు, గవర్నమెంట్ తీసుకుంటుంది, మీకు 3/4 అట్లా ఇప్పిస్తామని చెప్పి 12 లక్షలు ఫస్ట్ 12 లక్షలే చెప్పారు. మళ్ళీ తర్వాత రాను మనకు 14 లక్షల దాకా వచ్చినాయి. అయితే ఓకే అందరు ఓకే అన్నారు, అందరు ఒప్పుకుంటేనే ఇచ్చిండు. అందరు ఒప్పుకురు, అందరూ ఇంకా చాలా రోజులు టైం పట్టింది సార్ చెప్పినప్పుడు కూడా. ఏమై సార్ ఇంకెప్పుడు తీసుకుంటారు అని అడిగిన రైతులే. కాకపోతే ఏంటంటే కొన్ని అవకతవకలు సరే ఏంటంటే భూమిలో కొంతమందికి గుంటలు తక్కువ పడ్డాయి, వాస్తవం అది కాదనట్లేదు. తీసుకెళ్ళిరు, ఆయన కూడా తెలుసా, ఆయన కూడా అప్పుడు చెప్పిండు కూడా అందరికి ఏంటంటే అది ఇప్పియాలి, వాస్తవానికి గుంటలు తక్కువ పడ్డాయి ఎవరికో వాళ్ళు ఎవరెవరికి అది చేసి ఇప్పియాలని చెప్పిండు. అక్కడ కలెక్టర్ దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. అయితే అది ఏమైంది, అదే పీరియడ్ వస్తుంటే అప్పుడే ఇక ఎలక్షన్ కోడ్ పడ్డది. తర్వాత సరే ఇక ఆ కోడ్లో అప్పుడు ఎవరిగా అది చేయలే. మళ్ళీ తర్వాత గెలిచినాక మళ్ళీ మొత్తం దాన్ని ఎట్లా చేద్దామని అనుకుండు. ఇక ప్రభుత్వం మారిపోయింది. ఈ ప్రభుత్వం మారిపోయినాక ఇప్పుడు ఊళ్ళో ఎంత నడుస్తుంది ఎకరం? మా ఊర్లోనా ఇప్పుడు మా ఊర్లో 3 కోట్ల రూపాయలు. 3 కోట్లు అంటే మెయిన్ రోడ్ది లోపల 2 కోట్లు, 1 కోటి రూపాయలు. అంటే అప్పుడు భూమి అన్నావు కదా, ఇప్పుడు అది ఎంత పోతుంది ఎకరం ఈ ఊర్లో? అంటే అది అసైన్ భూమి గవర్నమెంట్ బయట వాళ్ళు కొన్నారు కదా, వాళ్ళు కొనుక్కుంటే ఎంత ఉంటది? ఇప్పుడు అసైన్ భూమి అంటే ఆలోలకు సంబంధించిన కొనుక్కుంటారు కదా, అట్లా ఎవరు కొన్నా ఇయర్ అది ఏముంటది అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం మా దగ్గర ఆ 4 లక్షలు ఉండి ఇలా 10.5 లక్షలు అయింది గవర్నమెంట్ వాల్యుయేషన్. దాన్ని బట్టి 3 అంతలు అవుతుంది ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ తీసుకున్నా కూడా. అట్లా అయితే ఒకవేళ ఇప్పుడు అదే భూమిని ఏదైతే ఉన్నాడో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి ఇట్లా ఏమన్నారంటే అది మీకు అందరు ఇచ్చేపిస్తా, ఏదైతే మీకు అన్యాయం జరిగిందో అదంతా ఇచ్చేస్తా అని చెప్పాడు. అట్లయితే అందరు సంతోషిస్తారు కదా, మరి అది ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు అడగలేకపోయారు? సంవత్సరంన్నర అవుతుంది కదా, అధికారంలో రాగానే చేస్తా అని చెప్పారు, మరి ఎందుకు అడగలే వీళ్ళందరూ? వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. మేమేం దానికి భూ కమిటీ అని ఒక కమిటీ ఉంది ఊర్లో, కమిటీ వేసిరు, వాళ్ళే దాని గురించి బాగా పోరాడుతున్నారు. మేము కూడా చేసే ప్రయత్నం చేసినాము. కాకపోతే వాళ్ళు అప్పుడు పోరాడిరు. ఆ మల్రెడ్డి రంగారెడ్డి వస్తే నీకేందుకు, మీకు ఇంత భూమి కూడా అవసరం లేదు గవర్నమెంట్ కు, ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు అని ఆయన వీడియోనే ఉంది ఆల్రెడీ, 10 ఎకరాలు చాలు, ఇదంతా మళ్ళీ రిటర్న్ భూములు ఇప్పిస్తాము అని చెప్పిండు. వాళ్ళు ఏమన్నారు అంటే రిటర్న్ ఇస్తారో చస్తారో అది వేరు విషయం, మాకు తక్కువ పడ్డది మాత్రం ఇప్పిస్తే చాలు అని ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కూడా ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఈ నెంబర్ ఉన్నప్పుడు అడిగినరు, ఇప్పుడు ఆయనతోటి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు, మాకు ఇప్పియమని చెప్పి పోరాటం చేస్తూనే ఉంటారు. ఎన్ని పార్టీలు ఉన్నాయి ఈ ఊర్లో? ఈ ఊళ్ళో ప్రధానంగా 3-4 పార్టీలు అంటే మా బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ 3. అంటే నువ్వు చూస్తున్నంత వరకు, నీ తెలివి వచ్చినంత వరకు అంటే ఎక్కువ ఏ పార్టీ పరిపాలించింది ఈ ఊర్లో? ఇప్పుడు మా ఎక్కువ సర్పంచ్ గా చేసిన సర్పంచ్ గా ఎక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ఎప్పుడో నేను చిన్న ఉన్నప్పుడు ఒకసారి 2 సార్లు చేసిండ్రు. తర్వాత నాకు తెలివి వచ్చినప్పటి నుంచి అయితే ఇప్పుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాడికి వెళ్ళి ఆయన సర్పంచ్ అయ్యిండు. తర్వాత అలా చిన్న ఆయన సర్పంచ్ రఘునందన్ రెడ్డి సార్ అని ఆయన సర్పంచ్ అయ్యిండు. తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే బీసీ వచ్చినా ఏమొచ్చినా కాదు. ఈ ఊర్లో కొంతమందికి పింఛను రాలేదు, కొంతమందికి ఇల్లు లేవు, చాలా ఇబ్బందులు పడి ఉన్నారు కదా, మరి ఎందుకు సార్ దృష్టి తీసుకోపోతే ఎప్పుడు ప్రశ్నించలేదా? ఆయన ఉన్నప్పుడు అడిగి వాళ్ళ పేర్లు ఎందుకు పేరు అంటే అప్పుడు చెప్పినాము, అది వాస్తవాన్ని సార్ దృష్టికి తెలుసు, అందరు తెలుసు. కాకపోతే ప్రభుత్వమే అప్పుడు ఎవరికి కూడా కొత్త శాంక్షన్లు ఇవ్వలేదు. అది వాస్తవానికి ఇచ్చేటోళ్ళకి మాత్రం అందరికి ఎవరికి వాళ్ళకి వచ్చేసినాయి. ఇప్పుడు వాస్తవానికి అప్పుడు రేషన్ కార్డులు ప్రభుత్వం ఏమీ అలాట్ చేయలేదు, తర్వాత ఇండ్లు ఏమి ఇవ్వలేదు. ఇస్తామన్నారు, కొన్ని జాగాలు కూడా చూసి పెట్టినాము. అప్పుడు ఇట్లనే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పారు, జాగాలు కూడా చూపించినాం, జాగాలలో కూడా శంకుస్థాపన కూడా జరిగినాయి. కాకపోతే ప్రభుత్వమే ఇవ్వలేదు, ఇక అంతటా ఇవ్వలేదు తెలంగాణలో మొత్తంలో, కాకపోతే ఇక్కడ కూడా ఇవ్వలేదు. ఇక అవి జరిగినాయి కాబట్టి అవి చేయలేదనే ఓడగొట్టారు కదా. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న యువతకు 3 సార్లు ఎమ్మెల్యేగా అయింది కదా, అధికార పార్టీలో ఉన్నప్పుడు ఇట్లా ఎమ్మెల్యే గెలిచింది కదా, ఏమన్నా యువత కానీ అందరు కానీ
స్వయం ఉపాధి కల్పించే అట్లాంటివి ఏమన్నా ఫ్యాక్టరీ అట్లాంటివి ఏమన్నా తీసుకురాలేదా సార్? చేసిండు. అవి ఎంకేఆర్ ఫౌండేషన్ అని, ఎంకేఆర్ ఫౌండేషన్ అంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఫౌండేషన్ అని చెప్పి ఇబ్రాహింపట్నంలో పెద్ద ఆ ఫౌండేషన్ పెట్టి యువత చాలా మంది మా ఊర్లో కూడా కానిస్టేబుల్ అయిన వాళ్ళు చాలా మంది సార్ దగ్గర అక్కడ చదువుకొని అక్కడ కోచింగ్ తీసుకొని ఖర్చు లేకుండా తిండి పెట్టి వాళ్ళకి అన్నిందాల సౌకర్యాలు చూపించి నియోజకవర్గాలు చాలా మంది ఈ ఆ ఫౌండేషన్ నుంచి కానిస్టేబుల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మంచి రిజల్ట్. అది మాత్రం సార్ అది మంచి పని చేసిండు, అందరూ యాద్ చేసుకుంటారు ఇప్పటికి ఆ విషయం. అంటే ఈసారి గెలిస్తే అధికార పార్టీ టీఆర్ఎస్ వస్తుంటే మంత్రి పదవి వచ్చా? ఆ మంత్రి పదవి కంపల్సరీ వస్తుంది. మరి ప్రధానంగా ఈ ఊరికి ఏం చేస్తా అని చెప్పిండు, అంటే ఆయన చేస్తా అని చెప్పి ఆగిపోయింది అన్నది ఏముంది? ఆగిపోయినది అంటే ఇప్పుడు ఇదొక చిన్న విషయం, ల్యాండ్ ఒకటి అయితే ఉన్నది. వాస్తవానికి ఆ చిన్న గుంటలు తక్కువ పడ్డ గుంటలకు వాళ్ళందరికీ అది వేపిస్తా అని చెప్పిండు. నేను మాట్లాడితే ఖచ్చితంగా చేపిస్తా అని మాత్రం చెప్పిండు. అది ఒకటి చేపిచ్చేసు ఇన్ని రోజులు కూడా ఏమి ఉండకపోవు, అది ఆ ప్రాబ్లం ఎప్పుడో సాల్వ్ అయ్యేది. కాకపోతే అది అయిపోయినాక ఇంకేమన్నా ఉన్నాయి కూడా ఇంకా కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని రోడ్లు కొన్ని మిగిలిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ కొంగర మా విలేజ్ నుంచి కొంగర కలెక్టర్ ఆఫీస్ వరకు డబుల్ రోడ్ వేపిస్తా అని చెప్పిండు. అది కూడా ఆగిపోయింది. ఇంకా అది ప్రభుత్వం వేస్తారా తర్వాత. స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా, సర్పంచ్ ఏమన్నా మీరు పోటీ చేసే అవకాశం ఉందా? నేనేం చేయలేదు. అంటే సార్ ఓ నియమిస్తాలేనా? మా అధిష్టానం సార్ అంటే అధిష్టానం మొత్తం అందరిని కూర్చొని మేము సమిష్టిగా మాట్లాడుకొని ఎవరికి ఇస్తే బాగుంటది అనేది వాళ్ళ నిర్ణయం మీద మేము పనిచేస్తాం. అన్న నమస్తే. ఏం పేరు నీ పేరు? బుగ్గరాంలే. ఏం చేస్తావే? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉంది. ఎట్లా ఉంది ఎలిమినేట్ గ్రామం? ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు రాలే, 2 లక్షలు రుణమాఫీ కాలే, ఇండ్లు ఇస్తామని ఇండ్లు ఇవ్వలే, ఇప్పటికి ఎవరికి వెళ్ళేవి, ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని. ఇంకొకటి ఏంది, మా సార్ ఉన్నప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఒక కొన్ని మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయినాయి ఈసారి గెలిస్తే అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పిండు. ఆయన ఇప్పుడు సొంతం ఆయన చొరవతోటి పెద్ద గుడి కట్టించిండు. ఏం గుడి? ఆంజనేయ గుడి. ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి ఆయన పైసలు కాకుండా సరిగా ఆయన చేతుకుంటా పెట్టిండా, అది ఏం చేసిండు, మొత్తం ఆయనే పైసలు డబ్బులు ఆయన పెట్టి అన్నీ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు కొన్ని వేసుకుని వాళ్ళే కట్టారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది 2 ఎకరాల భూమి స్కూల్కి వాళ్ళే ఇచ్చారు, వాళ్ళ బడికి. ఫస్ట్ టీడీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటి ప్లాట్లకు జాగా కూడా వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సైడ్ మొత్తం ఊరోళ్ళకి ఇచ్చారు వాళ్ళే. అప్పటి సంది కూడా వాళ్ళు పెట్టుకుంటూ వచ్చారు ఊరుకు. ఈసారి గెలిస్తే సార్ మినిస్టర్ అవుతాడు, ఇవన్నీ అయితే పెండింగ్ ఉన్న పనులు అయితే. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు తెచ్చింది కూడా మా సారే. ప్రాథమిక పశు వైద్యశాల ఎలిమినేట్ గ్రామంలో అయితే ఇక్కడ ఉన్నది. మరి ఇక్కడ సార్ వాళ్ళు గిట్ట డాక్టర్ గిట్ట ఎక్కడనే ఉన్నాడు. మరి సార్ని అయితే అడిగి తెలుసుకుందాం, అసలు దేనికి ఏమేమి కార్యక్రమం చేస్తుండో, అసలు ఈ గ్రామంలో మన ఏదైతే ఉన్నదో వాటన్నిటికీ గొర్రెలు కానీ బర్రెలు కానీ అన్నింటికి మరి సార్ ఎప్పుడు వెళ్తుండో, క్రమం ఎట్లెట్లా వాళ్ళకు అవగాహన కల్పిస్తుండో, ఈ గ్రామంలో అసలు ఏం జరుగుతుందన్న మీద మంచి ముచ్చట అయితే పెడదాం. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ఏం పేరు మీ పేరు? నా పేరు డాక్టర్ వై ఆనంద్ రెడ్డి. అవునా? ఇక్కడ ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ చేయబట్టి? నేను వచ్చి మొన్న జూలైలో వచ్చాను. జూలైలో వచ్చారా? అంటే వచ్చి అంటే దాదాపు 8 months అవుతుంది. ఈ గ్రామంలో ఉన్న పశువు కాపర్లకు, గొర్రెల కాపర్లకు ఎటువంటి మీరు అవగాహన కల్పిస్తున్నారు? ఏమేమి సమస్యలపైన ప్రధానంగా వస్తున్నారు? అంటే ఈ గ్రామంలో జనరల్గా పెద్ద ఎత్తున సంకర జాతి ఆవులు ఉన్నాయి ఈ గ్రామంలో దాదాపు 1500 పశువులు ఉన్నాయి ఈ ఒక్క వెలిమినేడు గ్రామంలో. మామూలుగా ఇది ప్రాథమిక పశు వైద్యశాల అనేది దీని కింద 2 గ్రామీణ పశు వైద్యశాలలు ఉన్నాయి. అవి ఎక్కడంటే ఒకటి రాయపోలు, ఇంకొకటి దండుమైలారం. మొత్తం ఈ పశు వైద్యశాల కింద మొత్తము 14 విలేజ్లు ఉన్నాయి. ఇక్కడ ఈ ఎలిమినేడు ఈ పశు వైద్యశాల కింద 2 గ్రామీణ పశు వైద్య కేంద్రాలు, ఒకటి ఇది ఉందన్నట్టు వెటర్నరీ ఇది క్లినిక్ అన్నట్టు. అయితే ఈ ఊరు విషయానికి వస్తే ఒక 1500 పశువులు తెల్లవి నల్లవి అంటే బర్రెలు ఆవులు.
అలాగే గొర్రెల విషయానికి వస్తే ఈ ఊరు మొన్ననే మేము లైవ్ స్టాక్ సెన్సెస్ కూడా చేసినాం. లైవ్ స్టాక్ సెన్సెస్ అంటే ఇంటింటికి పోయి ఎన్ని పశువులు ఉన్నాయి అనేది మేము చేసుకొని మన ఆన్లైన్లో ఎంట్రీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 5,000 గొర్రెలు ఉన్నాయి, 5,200 చిల్లర గొర్రెలు ఉన్నాయి, ఒక 740 మేకలు ఉన్నాయి. ఏది ఈ ఒక వెలిమినేడు విషయానికి ఈ గ్రామానికి విషయానికి వస్తే అలాగే దాదాపు 4,25,000 లేయర్ కోళ్ళు ఉన్నాయి. లేయర్ కోళ్ళు. తర్వాత బాయిలర్ కోళ్ళ విషయానికి వస్తే ఈ గ్రామంలో 2.5 లక్షల బాయిలర్ కోళ్ళు ఉన్నాయి. అట్లా మొత్తము అంటే ఈ గ్రామంలో ఎక్కువ శాతము రైతులు పాడి పరిశ్రమ మీద ఆధారపడుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు లోన్లు కూడా ఈ గ్రామానికి చాలా పెద్ద ఎత్తున ఇప్పించిండ్రు. ఒక 10-15 సంవత్సరాలకు పిఎం ప్యాకేజ్లో, సీఎం ప్యాకేజ్లో అప్పుడు సంకర జాతి పశువులు బాగా ఇప్పించిండ్రు. కాబట్టి రైతులు ఇక్కడ సంకర జాతి పశువులకు బాగా పెంచుతుండ్రు. ఇక్కడ ఏంటంటే నేపియర్ గడ్డి, సూపర్ నేపియర్ గడ్డి చాలా ఎక్కువ మొత్తంలో పెంచుతుండ్రు. తర్వాత ఈడ ఈ ఊరు నుంచి పాలు ఎన్ని పోతున్నాయి అంటే పర్ డే 3,000 లీటర్లు ఈ ఊరు నుంచి పోతున్నాయి బయటకు. 3,000 లీటర్లు అంటే పాల కేంద్రాలు ఈడ 3 ఉన్నాయి. 3 పాల కేంద్రాలు ఉన్నాయి. వాళ్ళ ద్వారా కొన్ని పోతున్నాయి. తర్వాత ప్రైవేట్ వెండర్స్ ద్వారా కూడా కొన్ని పోతున్నాయి. మీకు ఏమన్నా ఇంకా ప్రభుత్వానికి అంటే మాకు ఇది వస్తే బాగుంటది, ఇంకా మేము మెరుగైన వైద్యం అందించగలుగుతాము పూర్తిగా అనే దానిపైన ఏమన్నా ఉన్నదా? అంటే జనరల్ గా ఏంటంటే కొంచెం మందుల సప్లై కొంచెం తక్కువ ఉంది, దీన్ని మెరుగుపరచాలి. ఒక 20 పశువులు ఉంటే అతని బర్రె ఆవో సుస్తు కావడం సంవత్సరానికి 1 or 6 అవుతుంది. కానీ అత్యంత ఇంపార్టెంట్ ఏంటి? ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఉదాహరణకు ఒక పశువుకు 10 పశువులు ఉంటే వాళ్ళకు 10 సంవత్సరాల్లో కూడా ఒక్కొక్క ప్రాబ్లం రాకపోవచ్చు. ఎందుకంటే రోగం అనేది రాదు కదా. మనం అడ్వాన్స్ వ్యాక్సిన్ ఇస్తే రోగం వచ్చే అవకాశం దాదాపు ఉండదు. ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ మన గవర్నమెంట్ మన పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా జరుగుతుంది కాబట్టి రోగాలు తక్కువనే వస్తున్నాయి. మీ నెంబర్ అందరికి ఉందా? 100 అంటే రైతుకు అవసరం ఉన్న వాళ్ళకు ఉంటుంది అందరి దగ్గర. అంటే ఏంటంటే నేను వచ్చి ఇక్కడ 8 months అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళు అడిగితే నేను ఇస్తూనే ఉంటాను. 628-105-2193. ఎలిమినేట్ ప్రజలు అలా చూస్తారు కదా, మీకు ఎప్పుడు మీకేమన్నా కావాలనిపించినా ఫోన్ చేస్తే సారే డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి అక్కడ జంతువులకు ఏమేమి ప్రాబ్లం ఉన్నదని చెప్పి దానికైనా ఎలాంటి అవగాహన లేకపోతే టీకాలు వేయడమా దానికి ఎట్లా ముందు జరుగుతా మీకు ఎప్పుడు జరుగుతుంది? మళ్ళీ ఒక్కసారి నెంబర్ చెప్పండి. 628-105-2193. ఓకే, థ్యాంక్ యూ సార్. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? శివారెడ్డి. శివారెడ్డి, ఏం పని చేస్తావు? నేను బిజినెస్, వ్యవసాయం మెయిన్ ఇంపార్టెంట్ అంటే వ్యవసాయం. దానికి తోడు చిన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తావు. ఇటుకల వ్యాపారం, సప్లై. ఎట్లా ఉంది మన ఊరు? ఎట్లా ఉంది ఎలిమినేట్? ఇట్లా డెవలప్మెంట్ డెవలప్మెంట్ కాదు, మన 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన మీ ఎమ్మెల్యే ఇట్లా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇదే ఊరు కదా? ఇదే ఊరు. ఏంది పరిస్థితి, ఏంది, ఎట్లా ఉంది, ఏమేమి డెవలప్మెంట్ అయింది, ఎట్లా ఉంది అనే ఊళ్ళో మా డెవలప్మెంట్ అయితే చేసిండు. ఏమేమి చేసిండు? మెయిన్ ఇంపార్టెంట్ అంటే రోడ్డు మన సాగర్ హైవే కంటే కూడా మంచిగా అయింది రోడ్డు. ఒకటి ఏంటంటే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేసిండు. అది ఇంకొకటి ఏంటంటే అక్కడ 512 సర్వే నెంబర్ అది అదే ఇండస్ట్రీ ఏరో కంపెనీ వాళ్ళు కొంత అది చేశారు, కొంత ఫండ్ ఇచ్చారు రోడ్లు. ఇప్పుడు బేపట్ట నుంచి వెలిమేడు కానీ వెలిమేడు నుంచి మళ్ళీ ఇక్కడ మంగళపల్లి వరకు బ్రహ్మాండమైన రోడ్ లైన్. అంటే ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇంకా ఈ గ్రామంలో? ఇంకా సమస్యలు అంటే ఇక పెద్దగా వాటర్ అయితే మంచిగానే వస్తుంది, వాటర్కి ఇబ్బంది ఏం లేదు, వీధి లైట్లది ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ మధ్యన కొద్దిగా సర్పంచ్ పదవి కాలం ముగిసి సంవత్సరం దాటిపోయింది కదా, కొద్దిగా అడుగు పట్టింది. కొద్దిగా వాళ్ళు టైపు జీతాలు రానున్న రోజులలో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కొన్ని రోజులలో. ఎట్లుంటది అంటే పంచాయతీలతో గొడవ అంటే ఎట్లుంటుంది? మీ ఊళ్ళో ఐకమత్యంగా ఉంటారా లేకపోతే వర్గపోరు జరుగుతుందా? సర్పంచ్ ఎన్నికలు ఎట్లా ఉంటాయి? అంటే పార్టీని చూస్తారా లేకపోతే మనిషిని వ్యక్తిగతంగా చూస్తారా? పార్టీ కంటే వ్యక్తిగతమే ఇక్కడ వ్యక్తిగత. పార్టీ కంటే ఊడు ఆర్థికంగా ఎవరు బలంగా ఉండి డబ్బులు గెలవడానికి అవకాశం ఉంది. అంటే నీకు తెలిసినంత వరకు మీరు
బారంగా ఈ ఊర్లోనే పుట్టిన ఈ ఊర్లో అన్ని తెలుసు కాబట్టి ఒక ముగ్గురు పేరు చెప్పే ఓరియాలనుకుంటారు ఈ ఊర్లో ముగ్గురు మీ ఊర్లో ఇప్పుడు సర్పంచ్ చేయాలనుకున్న వాళ్ళు ఏ పాట అయినా పర్లేదు ఒక ముగ్గురు పేరు చెప్పు ఈసారి ప్రధానంగా వినిపించే పేరు ఇక ముగ్గురు ఇద్దరు పేరు చెప్పు ముగ్గురు వద్దు కానీ మంచిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే గారికి సొంత పెద్ద చిన్న ఆయన కొడుకు అయితే అన్న అవుతాడు మంచిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆయన పోటీలు ఉన్నాడు ఒక ఆయన ఇంకొక ఆయన ఒకటి తర్వాత ఇంతకు ముందు ఉన్నటువంటి సర్పంచ్ అశోక్ వర్ధన్ రెడ్డి ఎడమ అశోక్ వర్ధన్ రెడ్డి మేమాలం దగ్గర 2 ఏళ్ళు అతను కూడా పోటీలు ఉంటాడు ఇంతకుముందు చేసిండు ఇంకొక బాబు పేరు వినిపిస్తుంది నరసింహారెడ్డి అని మంచిరెడ్డి నరసింహారెడ్డి అని బాబు రియల్ ఎస్టేట్ కూడా మంచిగా బాబు నరసింహారెడ్డి ఎవరైనా ఈ ఊరే ఈయన ఉంటాడా ఈయనే ఉంటాడు సిటీలు ఉంటాడు కానీ వచ్చిపోతుంటాడు వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు ఏ పాట అయినా ఆయన తెలిసి అంతే ఆయన ఇచ్చు ఇక ఈ పార్టీ అంటే డివిజన్ అవుతుంది ఆయన అంటే ఇండిపెండెంట్ నరసింహారెడ్డి ఎంత ఉంటుంది వయసు నీ అంత ఉంటుందా చిన్నోడు 40 ఉంటాడు అంతే 40 ఉంటాడు ఊరికి ఇవ్వాలని చెప్పి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇంకొక పేరు వినిపిస్తుంది అంటే మంకాల శేఖర్ రెడ్డి అని ఇప్పుడు డీసీ ఆయన కాంగ్రెస్ డీసీసీ అధికార ప్రధాన కార్యదర్శుడు మంకాల శేఖర్ రెడ్డి ఆయన పేరు వినిపిస్తుంది ఒకవేళ రెడ్డి జనరల్ అయితే ఒకవేళ వీళ్ళందరూ ఊరికి మంచి పని చేసేవాళ్ళేనా ఏం మంచి పనులు అంటే గెలిచిన సరే ఇక వీలైతే చేయడానికి అవకాశం ఉంటుంది పెద్ద నీ పేరేం పేరే రామచంద్రారెడ్డి రామచంద్ర ఇంటి పేరు మంచిరెడ్డి రామచంద్రారెడ్డి మన ఎమ్మెల్యే ఏమవుతాడు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొడుకు అవుతాడా అంతా మీ మంచిరెడ్డి వాళ్ళే ఇంటి పేరు అంతా మంచిరెడ్డి వాళ్ళేనా ఏం పని చేస్తావు నువ్వు ఎవరు నేనే వ్యవసాయం చేస్తా బర్రెలు ఆవులు అన్ని ఎంతమంది కొడుకులు నీకు ఒక్కడే కొడుకు ఒక బిడ్డ కొడుకు పేరేనా నరసింహారెడ్డి నీ కొడుకు పేరు అనిపిస్తుంది ఊళ్ళో నరసింహారెడ్డి అని నేను అట్లా పోతున్నా ఊరు మొత్తం తిరిగి వచ్చేటప్పుడు ఆడ పోతే ఆ రోడ్డు మీద ఉంటే నేను ఊరా అనుకున్నా ఇక్కడ చూస్తేనే ఇల్లు ఇంత పెద్ద ఇల్లు కట్టినావు బానే నేను చూసి షాక్ అయినా నేను నిజంగా ఇంత పెద్ద ఇల్లు చూసి అది చూస్తే సైలెంట్ గా ఏం తెలియనట్టు ఏదో కూలికొచ్చినట్టే ఉన్నావు ఇక తీరా చూస్తే ఇంత పెద్ద ఇల్లు కట్టినావు ఎట్లుంది ఊరు మరి ఊరు మంచిగానే ఉంది అన్ని పనులు మంచిగా జరుగుతున్నాయా ఊర్లో అందరికి రేవంత్ రెడ్డి వచ్చింది పని అంటే పని అంటే ఎంత ముందు మంచి జరిగిందా ఇప్పుడు ఇంత ముందు జరిగిన దాంట్లో చారానా జరుగుతలేదు అంతేనా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎటువంటి పనులు చేసిన నీ కొడుకు వాడు మంచిగా చేసిండు కొడుకు అని కాదు కానీ వాడు మంచిగా చేసిండు పనులు వీడు ఏం చేస్తుండేడు ఇప్పటికింత రైతు బంధు లేదు ఇంత రేషన్ కార్డు ఇస్తున్నా అని అది లేదు కొంత పింఛన్ లేదు నాకు 2 ఎకరాల బాబు ఉంటే పింఛన్ లేదు ఇప్పటికి ఎన్ని దరఖాస్తులు పెట్టి మరి మీ కొడుకు నరసింహారెడ్డి ఎలిమినేట్ గ్రామంలో సర్పంచ్ అవుతారు అని చెప్పి వాళ్ళు వీళ్ళు 2-3 అన్నారు నాతోటి మరి నిజమేనా బంద్ చేసినాం ఆయన వేస్తా అంటే నువ్వు బంద్ చేస్తా అంటావు ఏందే వద్దు నువ్వు వద్దు అంటున్నావా వద్దు ఆ సర్పంచ్ గిరే వద్దు మనకి ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది కాదు మరి ఇంతకుముందు మంచిరెడ్డి ఎమ్మెల్యే ఇంతకుముందు చేతామని ఉన్నది వానికి కానీ ఇప్పటి కాలాన్ని చూసే చెయ్యంది చాలా మంచిది ఆయనకి తెలుసా చేస్తా అంటున్నా మరి ఆయన చేస్తా అంటున్నాంటగా అంటలేడా ఏమంటుండు ఏం వద్దన్నా ఊకున్నాడు అంతేనా అంటే ఇప్పుడు రానున్న రోజులల్లా ఇప్పుడు మా కొడుకు ఇంకో ఆయన చేస్తుండు కదా ఎవరైనా కిషన్ ప్రతాప్ రెడ్డి ఆయన వేసినప్పుడు ఈయన ఎందుకు మరి ఆయన వేస్తున్నా నేను ఆగిండా అంటే మొత్తానికి అయితే ఊరు అభివృద్ధి కావాలంటే ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి ఊర్లో అంటే నీకు తెలిసినంత వరకు అన్ని కష్టాలే ఉన్నాయి సమస్యలు ఏంటి అన్ని కష్టాలు ఉన్నాయి మరి కష్టాలన్నీ తీరాలంటే ఎట్టనే ఎట్లా అంటే మళ్ళీ ఆడొస్తేనే తీరుతాయేమో కానీ ఏడున్నంత వరకు గింతే ఉంటది అంతే అంటావా ఇంకా 2 నెలలని అర్థం చిన్న ఏం పేరు నీ పేరు హర్షిత్ రెడ్డి నీ పేరు అక్షిత్ రెడ్డి నీ పేరు రాకేష్ నీ పేరు అనిరుద్ నీ పేరు సాయం ఈ గుడి ఎవరు కట్టించారు నానా మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ కట్టించిన ఈ ఆంజనేయ సామా హనుమంతుడా శ్రీరామ్ మంచిగా చేస్తారా వస్తాడు ఎప్పుడైనా మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి వాళ్ళ కొడుకు బంటి అన్న గిట్లా ఎట్లా మీ అందరు పలకరిస్తారా నిజం చెప్పుర్రి ఏమంటాడు వచ్చి ఏమంటాడు హాయ్ అంటాడా ఆ ఇల్లు అదేనా వాళ్ళదేనా ఇంతకుముందు ఎవరు ఉంటారు ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఓరు మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ వాళ్ళ అమ్మ నాన్న అట్లా ఇది ఎలిమినేట్ గ్రామంలో మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి సారు నిధులతోటి గుడినైతే నిర్మాణం అయితే చేసిండు గుడి ప్రశాంతంగా ఉంది పంతులు అయితే లేరు ఆ పిల్లల్ని అడిగితే ఏం చెప్పారంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ కట్టించిన చెప్తారు లోపలికి అయితే పోదాము ఆంజనేయ స్వామిని దర్శనం అయితే చేసుకుందాము జై బోలో సీతారామన మహారాజ్ కి జై ఇగో ఆంజనేయ స్వామి చూసినట్టుంటే ఇక్కడ మన హనుమంతుడు ఎప్పుడైతే పాత గుడి రాయి ఉంటుందో ఆ బండరాయి పైన శిల్పం ఎట్టి ఎక్కుంటారో ఆ శిల్పం పైననే ఉన్నట్టుంది. అయితే పాతగా ఊర్లో ఏంటంటే వెనకట ఊర్లలో
రాళ్లపై ఏ విధంగా శిల్పాలు చెక్కుంటారో అదే విధంగా ఇది విగ్రహం అయితే ఏం పెట్టలేదు. దీన్నే పూర్వ వైభవం తెచ్చి ఆంజనేయ స్వామి అయితే పెట్టాడు. ఇక్కడ రాముల వారు ఉన్నారు, ఇక్కడ నంది ఉంది, ఇక్కడ శివుడు ఉన్నాడు, అక్కడ ఇట్లా ఏదో విగ్రహం ఉంది. ఇక్కడ విగ్రహాలు అయితే బాగున్నాయి. ఇది మన గుడి ఆంజనేయ స్వామి.